హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు నేను అందరి ఫేవరెట్ టిఫిన్ చూపిస్తున్నాను. అదేనండి పూరీ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారు. ప్రతి ఒక్క పూరి పొంగుతూ రావాలన్నా, ఈ బొంబాయి చట్నీ టేస్టీగా రావాలన్నా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పూరీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 3 పొటాటోస్ తీసుకున్నాను. అవి బాగా కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అది ఒక కుక్కర్లోకి తీసుకొని దీనికి సరిపడా వాటర్ పోయాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్, కొద్దిగంత ఉప్పు, కొంచెం అంత పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఈ పొటాటోస్ ఉడికేలోపు క్యారెట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 క్యారెట్స్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ క్యారెట్స్తో పాటు గ్రీన్ పీస్, పచ్చి బఠానీ కూడా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. 6 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకున్నాను. ఇవి కూడా పొడుగులా కట్ చేసుకోవాలి. ఇవి మరీ సన్నం కాకుండా కొంచెం అంతా మందంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం విడదీయాలి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ కర్రీలో కారం అస్సలు వేయరు, పచ్చిమిర్చి కారమే వాడతారు. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేస్తున్నాను. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ కారం అనేది పచ్చిమిర్చి దాన్ని బట్టే ఉంటుంది. ఈ కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలి, తక్కువ కావాలంటే తక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా తరిగింది ప్లేట్లోకి తీసుకోవాలి, కొద్దిగంత కరివేపాకు కూడా. ఇప్పుడు పూరి పిండి ఎలా తడపాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక బేసిన్ తీసుకున్నాను. అందులో 2 పెద్ద కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగంత ఉప్పు వేసి వాటర్ దానికి తగినంత పూసుకుంటూ పిండిని గట్టిగా తడపాలి. మరి మెత్తగా తడపద్దు, కొంచెం గట్టిగా తడిపి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేయాలి. అది నానేలోపు ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇవన్నీ వేసి అందులో వేగనీయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగంత పసుపు, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. అది కూడా ఇందులో వేసేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా కొంచెం మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. క్యారెట్, ఉల్లిపాయ ఇవన్నీ ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనియాలి. ఈలోపు ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది. దాని పొట్టు కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఉల్లిపాయ, క్యారెట్ ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న పొటాటోస్ ఉంటాయి కదా, అవి కూడా ఇలా చేతితోటి చిదిమి ఇందులో వేసేయాలి. ఇలా చిదిమి వేస్తే పొటాటో అనేది టేస్ట్ బాగుంటుంది. ఇందులో కట్ చేసి వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా చిదిమి వేస్తే కర్రీలో కలిసి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పొటాటో ఉడికిన వాటర్ కూడా అందులోకి పోసేయాలి. ఇప్పుడు ఈ కర్రీ మొత్తం ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు శనగపిండి యాడ్ చేయాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ శనగపిండి చల్లని వాటర్ పోసి ఇట్లా పేస్ట్లా చేస్తున్నాను. ఈ వాటర్ ఇందులో పోసేయాలి. ఈ శనగపిండి వాటర్తో పాటు కర్రీకి సరిపడా వాటర్ ఇప్పుడే పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. పోసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ ఉడకనియాలి. శనగపిండి మొత్తం ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ ఉడకనియాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది. చల్లారినాక కొంచెం గట్టి పడుతుంది. సో 5 మినిట్స్ తర్వాత దించేయడమే. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ. ఇప్పుడు పూరీ పిండి కూడా నాని ఉంది. ఇప్పుడు పూరీల్లో చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని పూరీలా ఒత్తుకోవాలి. ఈలోపు కడాయిలో ఆయిల్ వేడి చేయాలి. ఇక్కడ ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. అప్పుడే పూరీలు వేయాలి. అలా వేసినప్పుడే ఇలా పూరి పొంగుతుంది. ఇంకోటి ఏంటంటే పూరి మరీ సన్నగా చేయకూడదు, కొంచెం మందంగా చేస్తే ఇలా పొంగుతూ ఉంటుంది. చుట్టూ మొత్తం కాలవాలి. అంతేనండి, పూరీలు రెడీ అయిపోయినాయి. ఇలాగే పూరీలన్నీ కాల్చుకోవాలి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని కాల్చిన పూరీలన్నీ వేసుకోవాలి. పూరీలు అనేది సెపరేట్గా పక్కకి వేసుకుంటూ వెళ్ళాలి. అంతేనండి, తక్కువ ఆయిల్ తోటి పూరీలు రెడీ అయిపోతాయి. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.